డిసెంబర్ 2 యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వచనములు. మన ప్రభువు తన పునరుత్థానం తరువాత అపోస్తలులను మొదటిసారి కలిసినప్పుడు వారికి శుభములు చెప్పాడు. 2 సార్లు ఆయన దయగల మాటలతో ఇలా సంబోధించాడు: మీకు సమాధానం కలుగునుగాక. ఇది కేవలం అర్థం లేని మర్యాదపూర్వకమైన మాట మాత్రమేనన్న ఆ చల్లని మరియు జాగ్రత్తతో కూడిన సూచనను సమర్థనీయం కానిదిగా మనం నిస్సందేహంగా కొట్టిపారవేయవచ్చు. మనిషి ఎన్నడూ మాట్లాడలేని విధంగా మాట్లాడిన వ్యక్తి అర్థం లేకుండా మాట్లాడాడు. గతించిన కొన్ని రోజుల సంఘటనలను గూర్చి మరియు వారి ప్రత్యేకమైన భవిష్యత్ పరిచర్య గూర్చి ఆయన మాట్లాడి ఉండొచ్చని మనం భావించవచ్చు. సమాధానం తప్ప నిందించడం లేదు, సమాధానం తప్ప తప్పులు కనుక్కోవడం లేదు. ప్రభువు సమాధి నుండి లేచిన తరువాత ఆయన పెదవుల నుండి ఈ చిన్న గుంపుకు జారిపడిన మొదటి పదం గద్దింపు కాదు గాని సమాధానం. అది అలా ఉండడం యుక్తమైనది, సరియైనది మరియు అనుకూలమైనది, మరియు గతంలో సంభవించిన విషయాలతో పూర్తిగా సమ్మేళనంలో ఉన్నది. క్రీస్తు జన్మించినప్పుడు భూమి మీద సమాధానము కలుగునుగాక అనేది పరలోక సైన్యం పాట. ఆత్మశాంతి, సమాధానం అనేది క్రీస్తు 3 సంవత్సరాల పాటు నిరంతరం ప్రకటించిన అంశం. శిలువ మరణానికి ముందు ఆయన 11 మందికి వదిలిపెట్టినది గొప్ప వారసత్వం, సంపదలు కావు గాని సమాధానం. ఇది నిశ్చయంగా ప్రభువు వ్యవహార క్రమంతో ఏకీభవిస్తుంది. ఆయన తన పునరుత్థానం తరువాత తన శిష్యుల బృందాన్ని పునః దర్శించినప్పుడు సమాధానం కలుగునుగాక అనేది ఆయన మొదటి మాట. అది వారి మనస్సులను చల్లబరచే ప్రశాంతమైన మాట. క్రైస్తవ పరిచర్యకు మన ప్రభువు ఉద్దేశించిన ముఖ్య విషయం సమాధానం అని మనం సురక్షితంగా భావించవచ్చు. ప్రభువు పెదాల మీద నిరంతరం ఉన్న సమాధానం తన శిష్యుల బోధలో కూడా గొప్ప అంశంగా ఉండాలి. ప్రశస్తమైన రక్త ప్రోక్షణ ద్వారా దేవునికి మానవునికి మధ్య సమాధానం, కృప, ధార్మికత ద్వారా మనిషికి మధ్య సమాధానం. ఇలాంటి సమాధానాన్ని వ్యాప్తి చేయడమే సంఘం పని. తన సొంత విజయాన్ని ప్రబలింప చేసుకోవడానికి మనుష్యులను కర్రపై కాల్చే ఎలాంటి క్రైస్తవ్యమైన భ్రష్టత్వం ముద్ర మోస్తుంది. ధ్యానం కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానాధిపతి. యెషయా 9:6.